స్టూడెంట్స్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు మీకు ఇప్పుడు 10th క్లాస్లో మీరు డిఫికల్టీగా ఫీల్ అయ్యే ట్రిగ్నోమెట్రీ టాపిక్ని ఎంత సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలో, ద ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలో, ద వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను. ఒక్కసారి నోటీస్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ టాపిక్ని మీరు చూడగలిగారంటే అసలు బిట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ. ఓకే, రైట్. సో దీంట్లో ఫస్ట్ మనకి తీసుకోవాల్సింది 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అండ్ 90 degrees. మీకు ఇది కామన్గా తెలిసిన విషయమే. మనకున్న 6 రేషియోస్ సైన్, కాస్, టాన్, కాట్, కొసికెంట్, సీకెంట్, రైట్. దీంట్లో సైన్కి రెసిప్రోకల్, సైన్ తీటా అంటే ఏంటి మనకి అసలు యాక్చువల్గా ఆపోజిట్ బై హైపోటీనియస్. అంటే మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనుక ఇక్కడ తీసుకుంటే దీంట్లో తీటా కనుక ఇక్కడ ఉన్నట్లయితే తీటాకి ఎదుర్కొంటా ఉండేది ఆపోజిట్ అవుతుంది. ఈ తీటాను ఆనుకుని ఉన్నటువంటి సైడ్ మాత్రమే అడ్జసెంట్ అవుతుంది. సో 90 degreesకి ఎదుర్కొంటా ఉంటుంది హైపోటీనియస్ అవుతుంది. ఇప్పుడు ఆపోజిట్ బై హైపోటీనియస్ అంటే సైన్ అయ్యింది, రైట్. దానికి రివర్స్ రెసిప్రోకల్ హైపోటీనియస్ బై ఆపోజిట్ అయినట్లయితే దాన్ని కొసికెంట్ తీటా అంటారు. సో ఇక్కడతో సైన్ తెలిస్తే కొసికెంట్ వచ్చేసింది. అలాగే కాస్ తీటా వచ్చి ఎడ్జసెంట్ బై హైపోటీనియస్, ఎడ్జసెంట్ బై హైపోటీనియస్. సో దీనికి రెసిప్రోకల్ చేస్తే సీకెంట్ వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సైన్ వస్తే సీతో వస్తుంది అంటే కొసికెంట్ అవుతుంది. ఇక్కడ కాస్ సీతో వస్తే అందుకు మనకి రెసిప్రోకల్ వచ్చి సీకెంట్తో వస్తుంది. సో ఇవి రెండు దానికి ఒకటి రెసిప్రోకల్ అవుతున్నాయి. ఇప్పుడు సైన్ బై కాస్ వేస్తే సైన్ తీటా బై కాస్ తీటా అంటే టాన్ తీటా. టాన్ తీటా అంటే ఫైనల్గా ఆపోజిట్ బై అడ్జసెంట్ అవుతుంది అనమాట. సో దీనికి రెసిప్రోకల్ అడ్జసెంట్ బై ఆపోజిట్ కాట్ తీటా. సో చాలా సింపుల్గా ఇది మాత్రం ఈ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుంటే మీకు రేషియోస్ అనేది పోకుండా ఉంటుంది. సో కమ్ బ్యాక్ టు ద టేబుల్. ఇక్కడ సైన్ 0 తీసుకుంటే ఫస్ట్ మీకు చేయాల్సిన పని ఏంటంటే ఓన్లీ సైన్ వాల్యూస్ గుర్తుపెట్టేసుకోండి. సైన్ వాల్యూస్ మాత్రమే గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ టేబుల్ అంతా మీరు ఓన్గా వేసేయచ్చు. సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/2, సైన్ 60 √3/2, సైన్ 90 1. ఈ ఒక్క రో గుర్తుపెట్టుకుంటే కాస్ తీటా ఏమవుతుంది మనకి రివర్స్. ఇక్కడున్న 1 సైన్ 90 సైన్ కాస్ 0కి ఈక్వల్ అవుతుంది. అంటే వెనక నుంచి రాసుకొచ్చేయండి 1 √3/2, 1/2, 1/2, 0. సో మీకు కాస్ వచ్చేసింది. అంటే సైన్ నేర్చుకుంటే కాస్ వచ్చేసింది. సైన్ బై కాస్ అంటే టాన్ అంటే మనం ఇక్కడ నేర్చుకున్నాం కదా సైన్ బై కాస్ అనేది. సో దాన్ని సైన్ బై కాస్ అంటే 0/1, 1 0 0. సో 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత 1/√3. సో √2 క్యాన్సిల్ అయిపోతే 1/1 1, 2 క్యాన్సిల్ అయిపోతే √3. సో 1/0, 0 డినామినేటర్లో ఉంటే ఎప్పుడు కూడా నాట్ డిఫైన్డ్. అలా మనకి టాన్ వచ్చింది. ఇప్పుడు కాట్ చూద్దాం. టాన్కి రెసిప్రోకల్ కాటే కదా, వెనక నుంచి రాసుకొచ్చేయండి నాట్ డిఫైన్ √3 1, 1/√3 0. సో సింపుల్గా నా కాట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కొసికెంట్. కొసికెంట్ అంటే మరి దేనికి రెసిప్రోకల్ చెప్పుకున్నాం? కొసికెంట్ సైన్కి రెసిప్రోకల్. కాబట్టి సైన్ తిరిగేయండి అంటే 1/0, 1/1/2, 1/1/√2, 1/1√3/2, 1/1 అని రాస్తే అంటే ఈ వాల్యూస్ పైకి వెళ్తే 1/0 అవుతుంది. అంటే 1/0 నాట్ డిఫైన్డ్, నాట్ డిఫైన్డ్. సో రివర్స్ అయితే ఇక్కడ నుంచి 2/1 2, √2, 2/√3, 1/1 1 అవుతుంది. సో అలాగా కొసికెంట్ వచ్చేసింది. ఒకవేళ మీకు సీకెంట్ తెలిస్తే ఇవి అన్నిటిని రివర్స్లో రాసుకుంటే సీకెంట్ అయిపోతుంది. లేదంటే కాస్ రెసిప్రోకల్ రాసినా సరే సీకెంట్ అయిపోతుంది. చూడండి 1 2/√3, √2 2 నాట్ డిఫైన్డ్. సో ఇలా సింపుల్గా మీరు టేబుల్ని గుర్తుపెట్టుకుంటే సో ఫస్ట్ మీకు ఒకవేళ కన్ఫ్యూజన్ అయిపోతానని భయం ఉంటే టేబుల్ రఫ్గా గబగబా రాసేసుకోండి. ఒక 2 minutes పడుతుంది. రాసుకున్న తర్వాత ఫాలో అయిపోండి. సో దీంట్లో ఇంకా మనకి ఐడెంటిటీస్ 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. అవేంటి? సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1, కొసికెంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. దీని నుంచి ప్రతి ఐడెంటిటీ నుంచి మళ్ళీ 2 ఫార్ములాస్ రాయొచ్చు. ఎలాగంటే సైన్ మనకు కావాలంటే ఇక్కడ ప్లస్ కాస్ని అటు పంపించేస్తే మైనస్ కాస్ అవుతుంది. ఒకవేళ నాకు కాస్ కావాలి సైన్ అటు పంపించేస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది. అలా 2 ఫార్ములాస్ ఒక ఐడెంటిటీ నుంచి వస్తాయి. సెకండ్ ఐడెంటిటీలో చూడండి సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇప్పుడు నాకు సీకెంట్ కావాలంటే టాన్ పంపిస్తే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయ్యింది. ఒకవేళ నాకు టానే కావాలనుకుంటే tan ఒకదాన్ని బయట పంపించేసి 1 లోపల తెచ్చేయండి.
అంటే అప్పుడు ఏమవుతుంది సీకెండ్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా అవుతుంది. అలా ఈ ఐడెంటిటీ నుంచి రెండు ఫార్ములాస్ రాయొచ్చు. ఇక్కడ చూడండి దానికి అందుకే రివర్స్లో రాసా. కొసికెండ్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 కదా, కానీ నాకు ఇక్కడ మైనస్ ఉన్న కాట్ వాల్యూ కావాలి కాబట్టి 1ని లోపల తెచ్చి కాట్ని బయట పంపించేసాను. 1ని లోపల తెస్తే -1 అయింది, మైనస్ ఉన్న కాట్ బయటకు వెళ్తే ప్లస్ అయింది. సో అందుకని తర్వాత మనకి కాట్ స్క్వేర్ థీటా అన్న ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అవుతుంది, కొసికెండ్ స్క్వేర్ థీటా -1 అన్న కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇలాగా మనకి 3 ఐడెంటిటీస్ ఈ టేబుల్ ఫామ్ కరెక్ట్గా వస్తే ట్రిగ్నామెట్రీ మీకు అసలు భయమే ఉండదు. ఓకేనా, బిట్టు పోయే ఛాన్సు ఉండదు. మిగతా సబ్జెక్ట్ని మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.